కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతితో నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా దాడి చేసిన నిందితులపై చర్యలకు పోలీసులు వెనుకాడుతున్నారని ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసాగలనిచ్చారు. దాడికి పాల్పడిన వారు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా బీసీ దళిత కుటుంబంపై మాత్రం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. నిన్న 5 గంటల పాటు దళిత సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారద మహారాజ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినా ఆ దిశగా బాధితులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన నేతలు సుమారు గంట పాటు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో భారీ వాహన శ్రేణితో నేరుగా కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మృతి చెందిన శిశువు సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం ఘాతుకానికి పాల్పడిన నిందితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధ్యులైన 8 మందిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Justice!